హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐబొమ్మ వెబ్సైట్ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 2019 నుంచి భారీ నెట్వర్క్ను నడుపుతూ వేలాది సినిమాలను పైరసీ చేసి ఇండస్ట్రీకి సుమారు 3,000 కోట్ల నష్టం కలిగించిన ప్రధాన నిందితుడిగా రవిని గుర్తించారు. కాగా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా విచారించిన జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు రవిని చెంచల్గూడ జైలుకు తరలించారు. కాగా ఐబొమ్మ రవికి గత కొంతకాలంగా తన భార్యతో విభేదాలు కూడా ఉన్నట్టు తెలిసింది. ఈ విభేదాల కారణంగా విదేశాల్లో ఉన్న ఈయన భార్య నుంచి విడాకులు తీసుకోవడం కోసం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు స్వయంగా సమాచారాన్ని రవి భార్య అందజేసినట్టు తెలిసింది. దీంతో సమాచారం ప్రకారం పోలీసులు రవి కదలికలపై నిఘా పెట్టి పక్కా పథకం ప్రకారం అరెస్టు చేశారని స్పష్టమవుతుంది. మరోవైపు రవి ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. అయితే అతను నెదర్లాండ్స్, కరేబియన్ దీవులకు వెళ్లే ముందు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీని నెలకొల్పాడు. వెబ్ డిజైన్ సర్వీస్ అందించే సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాడు. ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకు సీఈఓగా ఉన్నాడు. ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే రవి వైజాగ్ చెందిన వ్యక్తి అయితే హైదరాబాద్లో కూకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు ఐబొమ్మతో పాటు 65 పైరసీ వెబ్సైట్లపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 5 కీలక నిందితులను అరెస్టు చేయగా తాజాగా రవిని అదుపులోకి తీసుకోవడం కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు. పోలీసుల విచారణలో భాగంగా రవి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు కూడా చెప్తున్నారు. ఐబొమ్మ సైట్ తరచూ డొమైన్ మార్చడం, కొత్త లింకులు విడుదల చేయడం వల్ల పోలీసులు పలుమార్లు ట్రేస్ చేయడంలో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు సిసిఎస్ టీమ్ వెబ్సైట్ సర్వర్ లొకేషన్లు, గత డొమైన్ హిస్టరీ, విదేశీ సర్వర్ లాగ్స్ అన్నీ సేకరించి పరిశీలిస్తుంది. ఇప్పటికే ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు మూసివేయించారు. చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.